మేమేమన్నా మరి ఎట్లే మేము కూడా తక్కువ చేసి చూపించి 5%, సరే హరీష్ రావు గారు ఎట్లా చూపించారు కదా, మన ప్రెసిడెంట్ ఉంది కదా, మేము కూడా ఎట్లే చూపించి ఇంకా ఎక్కువ ఏమైనా అప్పులు తెచ్చుకొని మేము కూడా విచ్చలవిడిగా చేద్దామని చాలామంది అనుకున్నారు. కానీ మా మంత్రిమండలి మొత్తం కూర్చొని ఈ రాష్ట్రం చాలా పోరాటాల ఫలితంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం, దీంట్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ రాష్ట్రాన్ని బాగు చేసి అభివృద్ధి ప్రతంలో ప్రగతిశీల భావాలతో ముందు తీసుకొని పోవాలి. ఉన్న వాస్తవాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఆ తెలిసేటట్టుగా ముందు అసలు మనం ఎక్కడున్నామో తెలిస్తే దానిపై నుంచి మళ్ళీ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకోవచ్చని శ్వేతపత్రం పెట్టి ఉన్న వాస్తవాలు చెప్తాం తప్ప మళ్ళీ మనం కూడా సీఎం తప్పిదం చేయొద్దని చెప్పి అలా చేయకూడదని చెప్పి ఆలోచన చేసి శ్వేతపత్రం పెట్టడమే కాదు అధ్యక్ష, మేము పెట్టిన బడ్జెట్లో కూడా వారిలాగా 5%, 2%, 10% చూపించాలి. ఉన్నట్టుగా స్పష్టంగా మీరు చూడండి అధ్యక్ష, నేను కూడా ప్రవేశపెట్టాను చాలా స్పష్టంగా. అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 31/3/2024 1,20,944 crores. అట్లాగే దాని పక్కనే టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అకౌంట్ యాజ్ ఈజ్ గా 1,20,944 crores. ఇక్కడ మేము తగ్గించలేదు దీంట్లో, ఎందుకంటే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మనం కట్టాల్సిందే.